శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి మే 17 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ జీవితం ధరపటి కొన్ని వార్తలను అయితే తెలుసుకుందాం. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూడండి. అప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ ధనుసు రాశి వారి వ్యక్తిత్వాన్ని అలాగే వీరికి రేపు ఎదురవబడిన శుభవార్తలను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు లేని వారంటే ఎవరున్నారు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధన నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ, ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి సీతారామరాజు గారండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురుగారండి. ఒకసారి ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి అనేది రాశిచక్రంలోని 9వ రాశి. మూల నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రము 1వ పాదం జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ముఖ్యంగా ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోయినటువంటి పట్టుదల వీరికి ఉంటుంది. వీరు స్వయం కృషితో ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించగలుగుతారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. కార్యదక్షతను కలిగి ఉంటారు. అదేవిధంగా వీరు ఎప్పుడు కూడా పెద్దలను గౌరవిస్తూనే ఉంటారు. అదేవిధంగా వీరికి దైవభక్తి కూడా చాలా ఎక్కువనే చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ముఖ్యంగా రేపటి రోజున వీరి యొక్క దినఫలిత ప్రకారము, వీరి యొక్క జన్మరాశి ప్రకారము వీరు గమనించినట్లయితే మిమ్మల్ని వీరు పనిచేసే చోట్ల కానీ లేదంటే మీ యొక్క సీనియర్ నుండి వచ్చేటువంటి ఒత్తిడి వలన మరియు మీ ఇంట్లో మిమ్మల్ని పట్టించుకోవడం తత్వం వలన మీకు కొంతమేర ఒత్తిడి కలిగినటువంటి ప్రవేదం అయితే కాదున్నది. అది మీకు చిరాకును తెప్పించి మీ యొక్క మూడునంతా కూడా డిస్టర్బ్ చేసి పని మీద ఏగ్రత లేకుండా చేయవచ్చును. ఈ రోజునైతే మీరు ఖచ్చితంగా మీ యొక్క సంతానం నుండి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది. అదేవిధంగా మీ యొక్క ఖాళీ సమయాలను నిస్వార్థంగా సేవకై అంకితము చేయండి. ఇది మీకు మీ యొక్క కుటుంబానికి అమితమైనటువంటి సుఖ సంతోషాలను కలిగిస్తుంది. అదేవిధంగా మీరు ఈరోజు మీ యొక్క స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ద్వారా ఈరోజు మీరు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండడానికి, హై ప్రొఫెషన్కి తగినటువంటి విధంగా ఈరోజైతే మీ యొక్క జీవితంలో మారనుందని చెప్పాలి. ఇక ఈరోజు మీరు మీ యొక్క మేధస్సుకు పదునైతే పెడతారు. చదరంగము నుండి ఇటువంటి ఫజిల్స్ అయితే ఆడితే మీరు కొంతమేరకు అయితే మీ యొక్క మనసును అదేవిధంగా మీ యొక్క మైండ్ను రిలాక్స్ అయితే ఖచ్చితంగా చేసుకోగలుగుతారు. అదేవిధంగా కథ, కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలను అయితే చేపడతారు. ఇక ఈరోజు అయితే మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తువుతో ఆశ్చర్యపరచవచ్చు. ఇది మీ యొక్క వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంపొందిస్తుంది. మీ యొక్క కుటుంబ పరిస్థితులను, మీ యొక్క కుటుంబ ఆనందాన్ని మీరు మీ యొక్క జీవితంలో పెంపొందించుకోవడం కోసము ఓం అనే అక్షరాన్ని 12 సార్లు మీ యొక్క మనసులో నిత్యం కూడా స్మరించుకుంటూ ఉండండి. దాని యొక్క రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా మీరు చవి చూడగలుగుతారు. ఇక మరీ ముఖ్యంగా రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాలను కానీ మనం గమనించినట్లయితే ఒక ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని మార్చబోతుందని చెప్పాలి. అసలు ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా ఎటువంటి పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, కొంతమేర మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అసలు ఎటువంటి విషయాలు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇటువంటి పూర్తి అంశాలు కూడా ఇప్పుడు వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే మీరు ఎక్కువ కాలంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక మంచి అవకాశం అనేది, అంటే మీకు ఒక వృత్తిపరంగా కానీ అదేవిధంగా మీ యొక్క వ్యాపార పరంగా కానీ లేదంటే మీరు ఏదైనా రంగంలో మీరు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో దానికి తగినటువంటి ఒక మంచి అవకాశం అయితే మీకు ఎదురు కాబోతుంది. అసలు మీరు ఏం ఆదాయం పరంగా మీరైతే డబ్బును సంపాదించుకుంటూ వస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను మీరైతే ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ యొక్క ఫోన్ కాల్ ద్వారా మీ యొక్క భవిష్యత్తులో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోయేటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయి.
అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా ఈరోజు దినఫలితాల ప్రకారము మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అదేవిధంగా మీరైతే కొంతమేర అపరిచిత వ్యక్తులతో మోసపోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. తద్వారా మీరు చాలా వరకు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇటువంటి విషయాల్లో అయితే మీరు తగినటువంటి జాగ్రత్తలైతే ఖచ్చితంగా తీసుకోండి. ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిణామాలైతే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. చాలా కాలంగా మీరైతే ఏదైనా సమస్యతో బాధపడుతూ వస్తున్నట్లయితే ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం అయితే ఈరోజు మీ యొక్క దినఫలిత ప్రకారం అయితే మీకు లభించబోతుంది. కానీ మీ యొక్క కుటుంబ సభ్యులతో మీకైతే ఈ విభేదాలు ఏర్పడినటువంటి పరిస్థితులు కూడా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. అనవసరమైనటువంటి వాదనలతో మీ యొక్క సమస్యల తీవ్రతను, మీ యొక్క కుటుంబ సమస్యలను పెంచుకోకుండా సమస్య తీవ్రతను తగ్గించుకోవడానికి మీ వంతుగా మీరైతే ఖచ్చితమైన ప్రయత్నాలైతే చేయవలసి ఉంటుంది. అప్పుడే మీ యొక్క బంధాలనైతే మీరు కాపాడుకోగలుగుతారు. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీకు బాగా కావాల్సినటువంటి వారు కానీ లేదంటే మీకు ఎవరో ఎంతగానో మీ యొక్క దూర బంధువులు కానీ లేదంటే మీ యొక్క దగ్గర బంధువులు కానీ లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే చిన్న చిన్న వాగ్వాదాలు జరిగి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకున్నట్లయితే అటువంటి వాటి నుండి అయితే మీరు ఈరోజు మిమ్మల్ని క్షమాపణ కోరడం లేదంటే మిమ్మల్ని వారే స్వయంగా వచ్చి మీ దగ్గరికి వారే తప్పు అని ఒప్పుకొని మిమ్మల్ని ఏదైనా సహాయం కోరడం ఇటువంటి ఏదో ఒక సంఘటన అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అలాగే మీ యొక్క బంధువులతో మీ యొక్క మిత్రులతో మీరైతే సత్సంబంధాలను ఖచ్చితంగా ఏర్పరచుకోగలుగుతారు. అలాగే మీ యొక్క బంధువుల ద్వారా మీకైతే ఒక చక్కని అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క బంధువులు కూడా మీ నుండి వారికి అంటే మీకు ఒక గొప్ప స్థాయి విధంగా మీకు ఒక మంచి పేరు పొందేటువంటి విధంగా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు పొందే విధంగా మీరు ఊహించినటువంటి ఒక పరిణామం అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. అలాగే ఈరోజు దినఫలితాల ప్రకారము ఒక నూతన వ్యక్తితో మీకైతే ఒక పరిచయం కూడా ఏర్పడనుంది. ఆ వ్యక్తి యొక్క లైఫ్లో ఒక ప్రధాన పాత్ర పోషించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు చేర్పు జరిగినటువంటి పరిణామాలు కూడా మీకు ఎదురవబోతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాసినటువంటి వారికైతే మీకైతే చదువుపై ఆసక్తి అనేది చాలా పెరుగుతుందండి. అదేవిధంగా పరీక్షలు రాసుకున్నటువంటి వారికి మీ యొక్క ఉపాధ్యాయుల వల్ల కానీ లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల వల్ల కానీ ఒక చక్కని మోటివేషన్ అని అయితే మీరు ఖచ్చితంగా అందుకుంటారు. ఈ విధంగా చదువుపై ఆసక్తిని పెంచుకునేటువంటి అవకాశాలు ఈ యొక్క రాసినటువంటి విద్యార్థుల జీవితాల్లో చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదేవిధంగా ఈ యొక్క రాసినటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారికైతే ఎంతో సానుకూలమైన పరిణామాలు అయితే విధంగా మీ యొక్క జీవితం చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పచ్చు. ఈ విధంగా కొన్ని అలంకూల ప్రభావాలు అయితే మీ యొక్క జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి. తెలిసాకండి ధనుసు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.